ఇప్పుడు వెళ్ళే తీరాలా? ఇక్కడ ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. ఇకపై ఈ వాతావరణాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు. సరే సరే, త్వరగా పద, మనం వెళ్దాం. ఇలా పడిపోతే ఎలా? ఇదిగో వస్తున్నాను. ఈ వాతావరణాన్ని తట్టుకొని ఇక్కడ ఉండడం చాలా కష్టం. నాకు తెలిసి ఖచ్చితంగా 200 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది కదా. తనకింకా ఏమీ కాలేదు. నేనింకా ముందే బయలుదేరాల్సింది. నా పొరపాటే. కానీ వయసు పెరిగే కొద్దీ బుద్ధి మందగిస్తుంది కదా. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. తొందరగా బయలుదేరి వెళ్ళాలి. నేను ఇంకా ఈ విషయం పిల్లలకి చెప్పలేదు. నేను వెళ్ళిన విషయాన్ని వాళ్ళు అస్సలు పట్టించుకోరులే. హలో గజిని, ఏంటి ఈ రోజు పొద్దున బాగా త్వరగా లేచినట్టు? నేను నీకోసమే వెతుకుంటూ వచ్చాను. హాటి ఈ రోజు పొద్దునే వెళ్ళిపోయాడు. తను తన బ్రదర్ ని కలవాలని వెళ్ళాడు. తన బర్త్డే గురించి మళ్ళీ మర్చిపోయాడు. అయితే వచ్చేసారి చూసుకుందాం. నేను వచ్చింది అందుకోసం కాదు. మనకింకా సమయం ఉంది. మనం అనుకున్నట్టుగా ఒక సర్ప్రైజ్ ఇవ్వచ్చు. అంటే ఆగు, నువ్వు ఇంకా ఈ బర్త్డే పార్టీని చేయాలనుకుంటున్నావా? అంతేగా? హాటి ఒక విషయాన్ని మర్చిపోతున్నాడు. అదేమిటంటే తను ఒక రోజు నాకు లోటస్ ఫ్లవర్ ఇచ్చాడు. అలాగే మనం కూడా తనకి చేస్తే ఖచ్చితంగా అందరూ సర్ప్రైజ్ అవుతారు. నేను ఇక్కడ క్లాస్ రూమ్ లో అది చేయాలనుకుంటున్నాను. నువ్వేమంటావు? చాలా గొప్ప ఆలోచన. దీని గురించి నా దగ్గర ఏం పర్మిషన్ అడగనక్కర్లేదు. ఇంకెవరెవరికి వివరాలు తెలుసు? అబు హీటాకి మాత్రమే తెలుసు. నాకు సర్ప్రైజులు అంటే బాగా ఇష్టం. నేను బగీరా మోగ్లీలు ఇక్కడికి రాకుండా వీలైనంత వరకు అడ్డుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తనకి విషయం తెలిస్తే అందరికీ చెప్పేస్తాడు. అరేరే, నీకేమైంది? పర్లేదు, త్వరలోనే నయమైపోతుందిలే. అవును నిజమే, నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు. నేను బగీరా మోగ్లీలని ఇప్పటికీ కలుసుకోలేను. తనకి వినిపించుంటుందా? ఇప్పుడు నాకు ఒంట్లో బాలేదన్న విషయం ఈ అడవిలో ప్రతి వారికి తెలిసిపోతుంది చూడు. లేదు లేదు, అది చాలా సులభం. నేను అన్ని విషయాలు కనిపెట్టేస్తాను. సరే, నీకు ఎంత తెలివిందో మనం ఇప్పుడు పరీక్షిద్దాం. ఇదిగో, ఇదేంటో చెప్పు. ఓ, ఇది చాలా ఈజీ. పీటర్ మాస్టర్ అరటిపళ్ళను దొంగలించి క్లాస్ రూమ్ లోకి వెళ్లి దాక్కున్నాడు. పర్లేదు, బానే చెప్పావే. ఓ, నీకేం కాలేదు కదా? లేదు, నాకు ఒంట్లో బాగోలేదు. నాకు పూర్తిగా జలుబు నిండిపోయింది. నువ్వేమన్నా నాకు సాయం చేయగలవా? వెళ్ళి వీలైతే ఏదైనా మందు తీసుకురండి. మన దగ్గర దానికి మందు ఉంది. నిన్నే చెక్ చేశాను. అవును, అంతకంటే ముందు నువ్వు ఇలా మొహాన్ని కప్పుకోవాలి, లేదంటే అంతే. ఇక చాలా ఆపు. ఇలాంటి సమయంలో ఇలా మాట్లాడడం తప్పు. కానీ నువ్వు నా నుంచి కాసేపు దూరంగా ఉండడమే మంచిది. ఇది కష్టం అని నాకు తెలుసు, నన్ను క్షమించు. నీకు ఇది వ్యాపిస్తుందేమో అని నాకు భయం. ఏంటి? నాకు ఇలాంటి రోగాలంటే చాలా భయం. నువ్వు కూడా తనతో వెళ్ళు తబాకి, ఎందుకంటే ఏ హాని నీకు కలగకూడదని అనుకుంటున్నా. ఒంట్లో బాలేదు అంతేగా, దానికి ఏదో ఒక పరిష్కారం వెతుకుదాం. ఏంటి, నీకు విషయం తెలీదా? ఇలా చూడు, హాటి చెప్పటం నేను విన్నాను. ఎన్నో వందల సంవత్సరాలకి ఒకసారి ఇలా ఒకటి వస్తుందట. కానీ ఈ రోగాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదన్నాడు. అందుకని ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. నేను చెప్పేది విను, మనం తప్పించుకుందాం. ఇప్పుడు మనకి వేరే ఏ దారి లేదు. నేను పొద్దునే ఈ విషయం విన్నాను. బల్లుకి కావాల్సింది తేనె ఇంకా విశ్రాంతి. నేను నీ పరిస్థితిలో ఉంటే ఇలాగే దిగులు పడేదాన్ని. కానీ ఈ సమయంలో ఆ రోగం వ్యాపించదని ఎలా తెలుసు? అందరికీ వ్యాపిస్తుంది, ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఈ అడవిలో ఉన్న వాళ్ళందరూ ఈ రోగానికి గురవుతారు. చాలు చాలు, నువ్వు అందరినీ భయపెడుతున్నావు. ఈ పని ఇంకెక్కడికైనా వెళ్ళి చెయ్యి, వెళ్ళు. ఇది చాలా సీరియస్ అయిన విషయం, మీరెవరు పట్టించుకోవటం లేదు. తర్వాత మీరే బాధపడతారు. నేను వెళ్తున్నాను. తిరిగి రాకుండా ఉంటే చాలా బాగుంటుంది. నువ్వు నా దగ్గరికి రాకు. నీ నోటి కంటుకున్నదేమిటి? నేను తినే చోట ఏదో ఒక పురుగు ఉంది. బల్లుకి హాటికి ఒంట్లో బాలేదు. హాటి దాని వల్ల అడవిని వదిలేసి వెళ్ళిపోవటం నేను పొద్దున్నే చూశాను. కానీ బల్లు ఇంకా ఇక్కడే ఉన్నాడు. నాకు భయంగా ఉంది. నువ్వు ఇలా వచ్చి మాట్లాడడానికి అర్థం ఏమిటి? కాస్త విడమర్చి చెప్తే బాగుంటుంది. మొత్తానికి ఇది ఒక ప్రమాదం. బగీరా మోగ్లీ అర్థం చేసుకోవటం లేదు. అందరికీ మందు కొని పెడతామని ఏదో చేస్తున్నారు. కానీ దీన్ని నయం చేయలేరని నాకు తెలుసు. నువ్వు చెప్పేదంతా నిజమని నేనెలా నమ్మాలి? నువ్వు నన్ను నమ్మి తీరాల్సిందే. కావాలంటే వెళ్ళి చూడు.
అది అబద్ధమైతే ఇదే చేస్తాను. ఎందుకంటే ఇటువంటి పుకార్లు నాకు అస్సలు నచ్చవు. ఒకవేళ అదే నిజమైతే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం పెద్ద పనేం కాదు. షేర్ ఖాన్ హాటీని కనిపెట్టడానికి వెళ్ళాడు. ఇది చాలా దారుణం. నేను తెలియకుండా షేర్ ఖాన్ కి విషయం మొత్తం చెప్పేశాను. వాడు కోపంగా బయలుదేరాడు. ఏం చేద్దాం? తను ఎటువైపు వెళ్ళాడు? హాటీ ఎక్కడున్నాడో తెలిస్తే షేర్ ఖాన్ అక్కడికి చేరుకునే లోపు మనం ఈ వెళ్ళొచ్చు. రోజు పొద్దున నేను బ్లూ మౌంటైన్స్ వైపు వెళ్ళడం చూశాను. కానీ బల్లుకి ఒంట్లో బాగాలేదనే విషయం నేను షేర్ ఖాన్ కి చెప్పేశాను. తను ఎక్కడికి వెళ్ళుంటాడో ఏంటో. నాకు తెలిసి హాటీ ఎలిఫెంట్ సిమెట్రీ వైపే వెళ్ళుంటాడు. లేదు, ఖచ్చితంగా అలా అయ్యుండదు. ఎందుకంటే బ్లూ మౌంటైన్స్ వైపు ఎలిఫెంట్స్ ఉండవు. అటువైపు ఉండేది హార్టీ బ్రదరే. అతన్ని కలుసుకోవడానికే తను వెళ్ళుంటాడు. అంతే, విషయం తెలిసిపోయింది. షేర్ ఖాన్ అంత త్వరగా అక్కడికి చేరుకోలేడు. మనం తనకంటే ముందు హార్టీని చేరుకోవచ్చు. అవును, నిజమే. నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకంటే ఒకవేళ షేర్ ఖాన్ ప్లాన్ మార్చుకుని బల్లుని అటాక్ చేయడానికి వచ్చాడంటే తన్ని అడ్డుకోవాలి. బల్లుకి నిజంగానే ఒంట్లో బాగోకపోతే తను అడ్డుకోవడానికి నేనేం చేయలేను. అలా జరిగే అవకాశం లేదేమో నాకు అనిపిస్తుంది. అలా అయితే వేరే మార్గం ఏమైనా కనిపెడదాం. నువ్వు నాతో వచ్చి తీరాలి. ఎందుకంటే ఈ విషయం అడవి మొత్తం తెలిసే ముందు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. నాకు అసలు పూర్తిగా నయమైపోయింది. మరి ఏదో జలుబన్నారే, అది ఉట్టి అబద్ధమేనా? ఆ కథ నేను సృష్టించిందేలే. మనం చేరుకోవటం ఆలస్యమైంది. నాకు ముందే తెలుసు. తను నిద్రపోతున్నాడు. హాటీ లే. నాకేం కాలేదు మోగ్లీ, నిద్రపోనివ్వు. నాకు ఇది అర్థం కావటం లేదు. ఒంట్లో బాగోలేని వాళ్ళు కూడా నిద్రపోతారని నా మనసు చెప్తోంది. ఎందుకంటే వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి కదా. చాలా ఆపు. ఇక్కడ ఎంతో ముఖ్యమైనది షేర్ ఖాన్. తను ఇక్కడికే వస్తున్నాడని నీకు తెలుసా? తను ఇక్కడికి రావడానికి బయలుదేరడం నేను చూశాను. ఒకవేళ తను ఇక్కడికి వస్తే ఏం చేద్దాం? షేర్ ఖాన్ కి ఏం మాటలు చెప్పాలో, తను ఎలా కన్విన్స్ చేయాలో నాకు బాగా తెలుసు. బాగుంది కదా? ఒకవేళ నీ ప్లాన్ వర్కౌట్ అయితే షేర్ ఖాన్ ఇక్కడ నుండి వెంటనే పారిపోతాడు కదా. అవును, నా ప్లాన్ కూడా సరిగ్గా అదే. వెంటనే దీన్ని తీసుకెళ్ళు. ఇదేంటో తనకి బాగా అర్థం అవుతుంది. వెళ్ళు. అరెరే, చూసారా, తను వచ్చేసాడు. దిగులు పడకు. హార్టీకి ఏం కాలేదు. మోగ్లీకి కూడా ఏం కాలేదు. నాకు ఏం కాలేదు. బగీరాని వెతుకుతున్నావు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏదైనా సమస్య? ఏమైంది? అంత పెద్ద సమస్య ఏం కాదు. తను నటించాడు, కానీ ఎందుకని అలా చేసావు? బగీరా, నువ్వా? నేను విషయాన్ని తర్వాత చెప్తాను. దానికి ముందు మనం ఎక్కడైనా దాక్కోవాలి. షేర్ ఖాన్, ప్లీజ్ నన్ను కాపాడవా? ఇలా ఒంట్లో బాగోకుండా ప్రాణాలు కోల్పోవాలని నేను అనుకోవట్లేదు. నన్ను బల్లు దగ్గరికి తీసుకువెళ్ళు. ఏంటి ఆటలు ఆడుతున్నావా? నేను నిన్ను తీసుకువెళ్తే నీ రోగం నాకు అంటుకుంటుంది. అప్పుడు నేను నీలా పడుకోవాల్సిందే. ఆ తరువాత పరిష్కారం గురించి వెతకాలి. అంటే ఆ పక్షి చెప్పింది నిజమే అన్నమాట. నా శత్రువులందరూ అంతమైపోతున్నాను. ఇక మీదట నువ్వు అడవి వైపుకి రాకూడదు. ఎందుకంటే ఇక ఆ రాజ్యం నాదే. బల్లు, ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఆగో, ఒక మంచి వార్త చెప్పడానికి నేను వచ్చాను. ఈ కొత్త రాజ్యానికి మహారాజుని నేనే. ఏంటి, ఇది మీ రాజ్యమా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో రోగం వచ్చి అంతమైపోతున్నారే. హార్టీ దెయ్యమై వస్తుందనుకుంటా. ఈ అడవిలో మహారాజుకు బాధ్యత అనేదే లేదు. ముందు తనని అంతం చేయండి. మీరేం దిగులు పడినక్కర్లేదు. సమస్య పరిష్కారం అయింది. తను వెళ్ళిపోయాడు. మీరు ఇప్పుడు బయటికి రావచ్చు. నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించు మోగ్లీ. తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం, అందుకే ఇలా చేశా. కానీ దీనివల్ల ఇంత పెద్ద ప్రమాదం వస్తుందని నేను అనుకోలేదు. కానీ నువ్వు లేకపోతే ఈ విషయం గురించి నేను అందరికీ చెప్పగలిగేవాడిని కాదేమో. అయినా నాకు అనుమానం, అసలు నువ్వు లేకపోతే ఇలాంటి సమస్య అంటే ఇది వచ్చేది కాదుగా. నేను కూడా అబద్ధం చెప్పాను.
నిజానికి నేను వెళ్ళింది నా బ్రదర్ని కలవడానికి కాదు. ఓ, అంటే నువ్వింకా మర్చిపోలేదన్నమాట. ఇంకా విసిరే. నేను గెలిచేశాను. హే ఆగు ఆగు. చాలా బాగా చేసావు మౌగ్లీ. ఏం చూస్తున్నావు? నువ్వు కూడా విసురు. బా దూరంగా విసురు. లేదు లేదు, నాకు ఇది అస్సలు నచ్చటం లేదు. మోగ్లీ అండ్ బగేరా ఇప్పుడు ఇద్దరు సెకండ్ ప్లేస్ లోనే ఉన్నారు, కానీ గెలిచింది మన మాంకీ. వచ్చేయండి. హే, ఏం చేస్తున్నావు నువ్వు? నాకిది నచ్చలేదు. ఈ అరటిపండుని ఇంకా మీదట విసిరేయాలనిపించటం లేదు. నా బరువు ఎక్కువగా ఉన్నా. తన మాటలు వినుకు. ఏదో ఫస్ట్ వచ్చాడు కదా అని అతి చేస్తున్నాడు. రారా, నువ్వు విసిరే, మనం ఆడుకుందాం. నువ్వు బాగా చేస్తున్నావు. హాకు కూడా చాలా బాగా వేస్తున్నాడు. మేమిద్దరము విసిరేయనక్కర్లేదు. లేదు, విసిరేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మీతో ఆడుకోవడం అంటే మాకు చాలా ఇష్టం. అవును, ఇద్దరు కలిసి విసిరేస్తేనే నీలాగా అద్భుతంగా విసిరేసేవాళ్ళు ఎంతో ఎత్తుకు అరటిపళ్ళని చేర్చగలుగుతారు. అరే, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ కోతి గురించి పట్టించుకోకు. ఎప్పుడు తను అలాగే మాట్లాడతాడు. లేదు, ఆయన చెప్పింది నిజమేగా. నేను చాలా లావుగా ఉన్నాను. అలా ఏం కాదు, నువ్వు నాలా ఉంటావు. మనం ఏనుగులం. మనం ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. లేదు, మనం బరువుగా ఉన్నాం. మనం వాళ్ళలాగా ఎగరలేం. ఇలా ఎప్పుడు కిందకే చూడటం వల్ల నాకు విసుకొస్తుంది. ఆకాశాన్ని తలెత్తి చూడాలనుంది. నాకు కావాల్సింది అదే. అదిగో అలా తేలిగ్గా ఎగురుకుంటూ తనలా ఉండాలి. ఊరికే కలలు కనకు. పద, మనం వెళ్ళి ఆడుకుందాం. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. పైన ఏం జరుగుతుందో నేను ఎప్పటికీ చూడలేను కదా. మబ్బులు ఎంత బాగుంటాయో. బగీరా, ఇప్పుడు నువ్వే ఆడాలి. 2, 3. చాలా బాగా చేసావు బగీరా. నాకు అది కావాలి. నాకు అది కావాలి. అలాగే చెయ్యి. అరే రే, పోయిందనుకుంటా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆడుకోవటానికి వెళ్తున్నావా? నేను రానా? సరే, ఎగరాలనుకుంటున్నావా? చెప్పు, సహాయం చేస్తా. అది చాలా సులభం. నీకు పెద్ద చెవులున్నాయి కదా, వాటితో ఎగరొచ్చేమో. ఒకసారి ట్రై చేసి చూడు. ఏంటి, పనిచేస్తుందేమో. నన్ను కాస్త ఒంటరిగా వదులుతావా? నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళి ఎగురు. తను ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమో నాకు తెలీదు. తను అటు వెళ్ళుంటుందా లేదంటే ఇటు వెళ్ళుంటుందా అని. ఇటుపక్క వెళ్ళిందో నేను చూడలేదు. నేను నిన్నే చూస్తూ ఉన్నాను. మా అమ్మ నాన్న మేమిద్దరూ విడిపోకూడదని మాతో చెప్పారు. ఎప్పుడు మేమిద్దరం కలిసి కట్టుకు తిరగాలన్నారు. కానీ ఎక్కడికి వెళ్ళిందో నేను అసలు చూడలేదు. చూసావా, నువ్వు అనవసరంగా మాట్లాడటం వల్ల ఇప్పుడు మనం కూడా ఆడుకోలేకపోతున్నాం. నేను ఊరికే ఆట పడించాను. తనంటే నాకు చాలా ఇష్టం. కాస్త బరువుగా ఉంటుంది అంతే. ఇలా చూడు, నువ్వేం దిగులు పడకు. మేం కనిపెడతాం. మనందరం కలిసి అటు వెళ్ళి వెతుకుదాం. రా, మీరు అటు వెళ్ళండి, మేము ఇటువైపు వెళ్ళి వెతుకుతాం. చూసి నడవలేవా? ఇంత పెద్దగా ఉన్నావు, ఆ మాత్రం బుర్రలేదా? ఏంటి నువ్వు చేసే పని? అనవసరంగా మా పిల్లల జోలికి వెళ్ళొద్దు. నేను అసలు తనని చూడలేదు. ఏం పర్వాలేదులే. ఇదిగో, నువ్వు నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నా ప్రదేశం. ఇకపై ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా నేను చూశానంటే అందరినీ కలిపి తినేస్తాను. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మొసళ్ళకి అసలు జాలి దయ్య ఉండవా? సరే అదు, రా మనం వెళ్ళి హీట్ అని కనిపెడదాం. ఎవరి కోసం వెతుకుతున్నావు? బల్లువా లేక బగీరానా? లేదు, హీటా కోసం వెతుకుతున్నావు. తన్ని చూసావా? చూశాను. తన్ని వెంబడిస్తూ నేను కూడా వెళ్ళాను. ఆగు, నేను వెళ్ళి పిలుచుకొస్తా. హీటా, ఎక్కడ దాక్కున్నావు? హీటా, గాజులు గాడ్, గాజులు గాడ్.
చూసావా తన బ్రిడ్జిని వెనక్కొట్టేసింది. నువ్వెవరో నాకు తెలుసు. నీ పెద్ద పెద్ద ఏనుగు కాళ్ళతో మా చిన్న పిల్లల్ని తొక్కేద్దామని చూసింది నువ్వే కదా? ఎక్కడ నా పిల్లలు ఎక్కడా? లేదు, నేను ఎప్పుడూ అలా చేయలేదు. నేను ముందే చెప్పాను కదా ఇటువైపు రావద్దని. మళ్ళీ ఎందుకు వచ్చావు? లేదు, తన చూడటానికి చాలా లావుగా ఉంది. ఎంతో బరువుగా ఉంది, తొక్కితే అవును. అసలేమంటున్నారు మీరు? ఏనుగు కాళ్ళలో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ పెద్ద చెవులు ఏ రంగులో ఉన్నాయో మీరు చూసారా? తన ముక్కు చూడండి, హహ, ఎంత పెద్దగా ఉందో. ఒక పెద్ద ఏనుక్కి ముందు వైపు తోక పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు ఎలుకలొద్దు. నేను ఎవరిని ఏమీ చేయలేదు. ఏంటి అయితే నేను చూసింది అబద్ధమా? నేను స్పష్టంగా చూశాను. నువ్వు బగీరా ఇద్దరూ కలిసి మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని అంతం చేయాలని చూశారు. ఆపు, ఆపు, ఆపు. నువ్వు ఇక్కడే ఉండు హీటా, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. హీటా, హీటా, హీటా. బగీరా, నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. హే, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను తన వెనకే వచ్చాను. నాకు తల్ల బలంగా ఉండాలని ఆశగా ఉంది. అది సాధ్యమైన విషయం నాకు అనిపించట్లేదు. నువ్వు పైకి రాగలవా బగీరా? లేదు, నాకు కాలు బెనికిందనుకుంటాను. నువ్వు కొరకలని మాత్రం అస్సలు ప్రయత్నించకు. బగీరా, నా మీదకెక్కు. నేను చాలా బరువు ఉంటాను. నువ్వు నన్ను ఎప్పటికీ ఎత్తుకు వెళ్ళలేవు. నేను ప్రయత్నిస్తాను. ఆపు హీటా. నువ్వు హీటాన్ని కనిపెట్టావా? తన్ని నీతో పాటు తీసుకురావచ్చుగా. అది బ్రిడ్జ్ ఇరిగిపోయింది, మొసలి దగ్గర ఇరుక్కుంది. ఏంటి? మనకి ఎక్కువ సమయం లేదు. అక్కడే తిరుగుతూ ఉండకుండా నా పిల్లాడు ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు. నాకు తెలీదు, నిజంగా చెప్తున్నాను. అదిగో ఒకసారి అటువైపు చూడు. మనం గనుక అక్కడికి చేరుకోగలిగితే హేటాకి బ్రిడ్జిని అందించగలుగుతాం. ఆ మొసలి నుంచి తప్పించుకోవడానికి అదొక్కటే దారి. నేను చూసుకుంటానా? నేను ఆ పిల్లల్ని చూసుకుంటా. ఇటువైపు రండి. ఇటు రండి. దొరికావు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పు. నాకు కాళ్ళు కావాలి. లేదు, నాకు తోక కావాలి. లేదు, నాకు ముక్కు కావాలి. మీరు గనక నా పిల్లాన్ని నాకు తిరిగిచ్చేస్తే మీ కోతిని నేను తిరిగిచ్చేస్తాను. మోగి, ముందు అక్కడి నుంచి కిందకి దిగు. చాలా బాగా చేసావు. గొప్పగా చేసావు హీటా. నీకు బెణికిందనుకుంటా. అప్పు, దాన్ని కాస్త బలు దగ్గరికి తీసుకువెళ్తావా? తప్పకుండా తీసుకెళ్తాడు. తను చాలా బలవంతుడు. నాకు బలంగా ఉండడం ఇష్టం. నాకు తను నేర్పిస్తాడు. ఖచ్చితంగా తను బలవంతుడే. కానీ చూడు, నీ కుటుంబం నీ కోసం వెయిట్ చేస్తోంది. నాకెందుకో కింద పడ్డం వల్ల అన్ని రెండు రెండుగా కనిపిస్తున్నాయి. అక్కడ రెండు ఏనుగులున్నాయేంటి? ఇంతసేపు నువ్వెక్కడికి వెళ్ళావు? నేను ఎరుగుతూ ఉన్నాను. అక్కడ పెద్దగా ఉంది చూడు. నేను తనలో ఎలా బలంగా ఉండాలో నేర్చుకోవాలనుకుంటున్నాను. నువ్వు చాలా గొప్ప పని చేసావు. అంత గొప్ప పని వేరే ఎవరూ చేయలేరు తెలుసా? చాలా థ్యాంక్స్. సూపర్. నువ్వు చాలా బలవంతురాలు హీటా. నేను ఒక్కోసారి అనవసరంగా మాట్లాడతాను, కానీ నేను చేసే తమాషాని. నీలాగా బలంగా ఉండడం ఎవరి వల్ల కాదు. నువ్వంటే నాకు ఇష్టం.